బంగారాలు ఉంటే అమ్మి కట్టాలా మీరు కూడా ఒకసారి చెప్పాలి. రైట్ ఓకే ఇదే విషయంపై సమ్మయ్య గారు ఏదో చెప్పబోయారండి చెప్పి తర్వాత మనం ఒకసారి రమేష్ గారి దగ్గరికి వెళ్తాం. సమ్మయ్య గారు మీరు ఏదో అడగబోయారు లైక్ నరసింహారెడ్డి గారిని. ఇంకో విషయం ఏంటంటే ఎవరైతే అన్మ్యూట్ చేసుకోలేదో వాళ్ళు ప్లీజ్ సార్ మీ వెనక నుంచి వెళ్ళి మీ వాటాలు విరగడుతున్నాయి వారికి సంబంధించిన కొంచెం వారిని అదుపులో పెట్టండి. ఎప్పుడైతే మాట్లాడతారో మీరు మాట్లాడేటప్పుడు కానీ మాట్లాడకపోక ముందు కానీ మీరు మాట్లాడేటప్పుడు వెనక నుంచి వెళ్ళి వేరే వారి మాటలు వినరాకుండా చూడండి సార్ ప్లీజ్. సమ్మయ్య గారు అడగండి సార్ మీరు లక్ష్మీనరసింహ గారు ఏదో అడగబోయినారు. ఇంతకుముందు మాట్లాడిన మిత్రుడు శంకర్ అన్ననేనా పేరు నేను అంత చూడలేదు కొంచెం లేట్ గా డెబ్యూట్ లో జాయిన్ అయినా. శంకర్ గారు మాట్లాడింది వేరు ఇప్పుడు లక్ష్మీనరసింహారెడ్డి గారు మాట్లాడేటప్పుడు మీరు ఏదో అడగబోయారు అడగండి సార్. రైట్ రైట్ సార్ నేను ఏమంటున్నా సర్పంచుల బిల్లులు ఆ గ్రామాల సమస్యలకు సంబంధించి అనేక హామీలు ఇచ్చి ప్రభుత్వం ఎక్కడ ఓడిపోతాం అని చెప్పని ఎలక్షన్ పెట్టలేదని చెప్పని మా మిత్రుడు ఆయన బాధపడతా ఉన్నాడు. మేము ఒక్కటి చెప్తా ఉన్నాం సోదరా, తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు. తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు నిధులు నియామకాలు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్ట్ అని ఒక ఫేక్ ప్రాజెక్ట్ కట్టి 1,00,000 కోట్ల నేను ఏమంటున్నా బ్రదర్ కాళేశ్వరం ప్రాజెక్టు ఫేక్ ప్రాజెక్ట్ అని చెప్పి ఫేక్ ప్రాజెక్ట్ అని చెప్పి మీరంటే కాదు కాళేశ్వరం ప్రాజెక్టు ఫేక్ ప్రాజెక్ట్ అంటే మీరంటే కాదు స్వయాన ముఖ్యమంత్రి గారి మామగారే చెప్పిరు ఆ ప్రాజెక్ట్ ఏంది, ఆ ప్రాజెక్ట్ ఆవశ్యకత ఏంది, ఆ ప్రాజెక్టు తోటి పొందుతున్నటువంటి లబ్ధి ఏంది అనేది స్వయంగా ముఖ్యమంత్రి గారి మామగారే చెప్పిరు. మళ్ళీ మీరు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడితే ఎట్లా అండి? వరల్డ్ లో ఫేమస్ గా వరల్డ్ లో బీబీసీ ఇచ్చిందండి. బీబీసీ కూడా చెప్పింది ఇట్స్ ఎ ఫెంటాస్టిక్ ప్రాజెక్ట్ అని చెప్పి. ఈ ప్రపంచంలో ఏదైనా ఎత్తిపోతల ప్రాజెక్టు ఉంది అని అంటే ఒక విషయం ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే ఉన్నదో మన రాష్ట్రంలో అనేక సమ్మె గారు ఒక విషయం చాలా క్లియర్ గా డైవర్షన్ పాలిటిక్స్ మాత్రం వద్దండి. సబ్జెక్ట్ సర్పంచ్ల ఎన్నికలు మాత్రమే. ఈ రోజు సర్పంచ్ల ఎన్నికలు మాత్రమే. ఇప్పుడు ఒక సమ్మె గారు నేను మా సంబంధ విషయం ఎట్లున్నదంటే ఇప్పుడు ఊకేజంపుడు ఉపన్యాసం లేక వాస్తవ పరిస్థితి మాట్లాడమంటే మళ్ళీ టాపిక్ అనేది ఎక్కడో తీసుకుపోయి కాళేశ్వరం తీసుకుపోయి ఇంకెక్కడో తీసుకుపోయి ఢిల్లీ తీసుకుపోయి కాదు. స్థానిక సంస్థలలో మనకు న్యాయం జరుగుతుందా లేదా, మనకు అన్యాయం ఏమైనా జరుగుతుందా, స్థానిక సంస్థలలో మనం ఏమైనా ఇబ్బందులు పడుతున్నామా? మీ ఊర్లో ఉన్నావు మీ గాన్సియన్ దాస్ నగర్ లో సమ్మన్న మీరు మీ గాన్సియన్ దాస్ నగర్ లో మీరు ఒక్కసారి మీ గాన్సియన్ దాస్ నగర్ ను దృష్టిలో పెట్టుకొని మాట్లాడండి. మీ గ్రామంలో ఏం జరుగుతుంది? గడిచిన 18 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు ఒక తట్టమట్టి తీసి ఇంకెక్కడ పోసిర్రా? ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిరా? నాడు 2019-2024 కాల వ్యవధిలో ప్రభుత్వం ఉంది కదప్పా పని చేయనీకే బ్రహ్మాండంగా ఉన్నప్పటికీ పని చేయడానికి ఒకటి దృష్టిలో పెట్టుకోండి. మీరు పని చేయడానికి అధికారి ఉన్నా సర్పంచ్ ఉన్నా ఎవరున్నా పని చేయాలన్నటువంటి ఆకాంక్ష ప్రభుత్వానికి ఉండాలి. మీకు ఆకాంక్ష లేనప్పుడు మీకు పని జరుగుతుంది. 18 నెలల మీ గ్రామంలో ఏం అభివృద్ధి చేసినావో ఒక్కసారి చూపి. రోడ్లు వర్కులు జరిగినాయి, వర్కులు రోడ్లు జరుగుతా ఉన్నాయి. నేను చెప్పేది కూడా మీరు డిబేట్ మాట్లాడితే ఎట్లా? చెప్పేది ఇన్నాక మాట్లాడండి. చెప్పండి నేను ఏమంటున్నా మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి టాపిక్ ను మాట్లాడండి. మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి టాపిక్ ని మాట్లాడండి. మీరు డైవర్షన్ మాట్లాడితే మేము డైవర్షన్ మాట్లాడవలసి వస్తుంది. పనులు అయితా ఉన్నాయి. నీ సర్పంచ్ల బాధ మనందరి కాదు. నువ్వు గతంలో సర్పంచ్ చేస్తుంటే నీకు తెలుసు కదా బ్రదర్ ఆ బిల్లు ఎట్లా అయిపోయినాయి. నేను సర్పంచ్ చేసిన కాబట్టి ఇక్కడ కూర్చున్నా. నేను సోదరా మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. సర్పంచుల యొక్క సాధక బాధకాలు తెలుసు, సాధక బాధకాలు అనుభవించడం కాబట్టే ఈ రోజు ఈ వేదికలో కూర్చున్నాము. మేము అడుగుతున్నది ఏంటి? మేము ఒక్కసారి నేను ఒక్కసారి చెప్పేది వినండి. డిబేట్లకు వచ్చిన మీరు ఒక్కసారి వినాలి. మీరు ఒక్క నిమిషం ఏంటంటే రమేష్ గారికి ఇద్దాం. రమేష్ గారికి సమయం ఇద్దాం.